షుగర్ ఉన్న వాళ్ళు హెల్దీ ఫుడ్ తినటం చాలా అవసరం. ఎందుకంటే కొన్ని ఫుడ్స్ వచ్చేసి రక్తంలో చక్కెరని పెంచుతాయి. ఈ నేపథ్యంలోనే చాలా మందికి నెయ్యి తినవచ్చా లేదా అనే డౌట్ అయితే ఒకటి ఉంటుంది. ఆ డౌట్ క్లియర్ అవ్వాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి, మీకే అర్థమవుతుంది. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే లైక్ చేయండి. ఓకే, మరి ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. నెయ్యిలో మంచి కొవ్వులు ఉంటాయి. అయితే షుగర్ ఉన్నవారు ఇది తినవచ్చా లేదా అనేది సందేహం ఉంటుంది. కానీ నెయ్యి అనేది ఒక దివ్యమైన ఔషధమని చెప్పవచ్చు. ఇది షుగర్ ఉన్నవాళ్ళు తింటే చాలా లాభాలు ఉంటాయి. నెయ్యి వాడటం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది. అలాగే ఇందులో పోషకాలు కూడా పుష్కలం. నెయ్యిని ఇతర పదార్థాలలో కలిపినప్పుడు అందులోని లో గ్లైసెమిక్స్ ఇండెక్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. షుగర్ ఉన్నవారు ఆహారంలో ఓ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేయటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇన్సులిన్ స్రావానికి హెల్ప్ అవుతుంది. ఇంట్లో తయారు చేసిన నెయ్యిలో కొవ్వు ఆమ్లాలు అధిక రక్తంలోని చక్కెరని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. నెయ్యిని ఆహారంలో భాగం చేసుకుంటే రుచి పెరుగుతుంది. అయితే ఎక్కువగా తీసుకోవద్దు, ఒక టీ స్పూన్ సరిపోతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు రావు. అదేవిధంగా తీసుకునే నెయ్యి గురించి కూడా ఆలోచించాలి. ఆవు నెయ్యి అయితే చాలా మంచిది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండి కొవ్వు తక్కువగా ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు వంట నూనెకి బదులు నెయ్యిని వాడటం మంచిది. షుగర్ ఉన్నవారు నెయ్యి తీసుకుంటే గుండె జబ్బులు తగ్గుతాయి. ఇందులోని కొవ్వు పదార్థం గుండె జబ్బుల్ని తగ్గిస్తాయి. ఎందుకంటే ఇది గుడ్ ఫ్యాట్. జీర్ణక్రియకి కూడా నెయ్యి హెల్ప్ చేస్తుంది. నెయ్యిని తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. పేగుపోత, క్యాన్సర్ వంటి ప్రమాదం తగ్గుతుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థ బలంగా మారుతుంది. నెయ్యిలోని విటమిన్ కే శరీరంలో కాల్షియం శోషణకి సహాయపడుతుంది. దంతక్షయం వంటి సమస్యలని దూరం చేస్తుంది. నెయ్యిని తీసుకుంటే ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. నెయ్యిలోని విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ కే ఇమ్యూనిటీని పెంచుతాయి. అయితే మితంగా తీసుకోవాలని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, షుగర్ ఉన్న వాళ్ళు తమ ఆహారంలో నెయ్యిని తీసుకోవచ్చా లేదా అనేది. సో మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.